హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ అయిన ఇంగ్లీష్లో భాగంగా 9వ లెసన్ ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 1 అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే మనం లెసన్ అనగా వేరుగా, అలాగే గ్రామర్ పార్ట్ అనేది వేరుగా డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఫస్ట్ లెసన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మనం ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 1 అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 1. సో ఏంటి స్టోన్ ఫేజ్ 1 అనేది చూద్దాం. సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ హిల్ టాప్స్ అండ్ హ్యూజ్ రాక్స్ సీమ్ టు అజ్యూమ్ వేరియస్ షేప్స్. అంటే మనం దూరం నుంచి చూసినప్పుడు కొన్ని కొండలు కానీ కొన్ని రాళ్ళు కానీ కొన్ని షేప్స్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దే మే రిజెంబల్ అన్ యానిమల్ ఆర్ ఏ హ్యూమన్ ఫిగర్. సో అవి చూడడానికి ఎలా ఉంటాయి అయితే ఒక యానిమల్ని చూస్తున్నట్టుగా ఉంటాయి, లేదా హ్యూమన్ ఫేసెస్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. పీపుల్ అట్రిబ్యూట్ స్టోరీస్ టు దీస్ షేప్స్. పీపుల్ ఏం చేస్తారంటే ప్రజలు ఏం చేస్తారు, అలా ఉన్న రాళ్ళకి వాటికి లేదా కొండలకి కొన్ని స్టోరీస్ని అల్లుతారనమాట. అట్రిబ్యూట్ మీన్స్ ఎసెన్ అంటే అల్లడం. సమ్ స్టోరీస్ కమ్ ట్రూ, అదర్స్ నాట్. The great stone face is one such shape that reminds the inhabitants of the valley of a prophecy. What was it? Did it come true? సో అక్కడ ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ కూడా అలాంటి ఒక షేపే అనమాట. సో అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క స్టోన్కి ఒక ఫ్యూచర్ ప్రెడిక్షన్ అనేది చేశారనమాట. సో ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. సో ఏంటి ఆ ఫ్యూచర్ ప్రెడిక్షన్, అదేంటో చూద్దాం. One afternoon, when the sun was going down, a mother and her little boy sat at the door of their cottage, talking about the great stone face. సో ఒకరోజు సాయంత్రం ఒక సన్ ఇంకా అంటే సూర్యుడు అస్తమించే టైంకి వాళ్ళ ఒక తల్లి అలాగే ఆ తల్లి యొక్క బిడ్డ ఇద్దరు కూర్చొని వాళ్ళ ఇంటి డోర్ దగ్గర కూర్చొని ఆ యొక్క స్టోన్ వైపు చూస్తూ ఉన్నారట, కొండ వైపు చూస్తూ ఉన్నారట. They had only to lift their eyes and there it was, plain to seen though miles away, with the sunshine brightening all its features. సో చూడడానికి దే హ్యాడ్ ఓన్లీ టు లిఫ్ట్ దేర్ ఐస్. సో ఇలా కళ్ళెత్తి చూడగానే అది మొత్తం కూడా ఆ యొక్క షేప్ అంతా కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుందట. ప్లెయిన్ టు సీన్ చూడడానికి ఎలా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. దో మైల్స్ అవే కానీ చాలా దూరంలో ఉన్నది. ఎప్పుడైతే ఆ సన్ షైన్ అనేది ఆ కొండపైన పడుతుందో ప్లెయిన్గా ఉండడం వల్ల దాని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉన్నాయట. అండ్ వాట్ వాజ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. సో అసలు ఏంటి గ్రేట్ స్టోన్ ఫేస్ అంటే ఏంటో చూద్దాం. ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ ఏ వర్క్ ఆఫ్ నేచర్. వర్క్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి సృష్టించిన కొన్ని అందాలు అని అంటూ ఉంటాం కదా. సో అలా ప్రకృతి ద్వారా ఏర్పడిందనమాట. Formed on the perpendicular side of a mountain by some immense rocks which had been thrown together so that when viewed at a proper distance they resemble the features of a human face. సో ఇక్కడ ఎలా అంటే ఒక పర్పెండిక్యులర్గా ఫామ్ అయింది అనమాట. ఒక మౌంటైన్కి పర్పెండిక్యులర్గా ఫామ్ అయింది. వేటితో అంటే ఇమ్మెన్స్ రాక్స్ అంటే చాలా ఎక్కువ హ్యూజ్ పెద్ద పెద్ద రాళ్ళతో చూడడానికి ఎలా అంటే మనం ఒక కొంత డిస్టెన్స్ నుంచి ప్రాపర్ డిస్టెన్స్ నుంచి కనుక చూసుకుంటే దాని యొక్క రూపురేఖలన్నీ కూడా ఒక మానవ ఫేస్ లాగా, మనుషుల యొక్క ఫేస్ లాగా కనిపిస్తూ ఉన్నదట. ఇఫ్ ద స్పెక్టేటర్ అప్రోచ్ టూ నియర్ హీ లాస్ట్ ద అవుట్లైన్ ఆఫ్ ద ఎనార్మస్ ఫేస్ అండ్ కుడ్ సీ ఓన్లీ ఏ హీప్ ఆఫ్ గిగాంటిక్ రాక్స్ పైల్డ్ వన్ అపాన్ అనదర్. ఇఫ్ ద స్పెక్టేటర్ అంటే అక్కడ మనకి వ్యూవర్ అని చూసేవారు. సో ఎవరైతే కొందరు అంటే వాటిని చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరీ దగ్గరికి వెళ్ళి కనుక చూసారనుకోండి, అవి ఎలా కనిపిస్తాయి, ఆ షేప్స్ ఏమి అంటే ఫేస్లో ఉన్న రూపులు ఏమి కూడా కనిపించవన్నమాట. కేవలం పెద్ద పెద్ద రాళ్ళతో ఒక గుట్టలాగా పేర్చినట్టుగా అవి కనిపిస్తూ ఉంటాయి. బట్ సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ద క్లౌడ్స్ క్లస్టరింగ్ అబౌట్ ఇట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ సీమ్డ్ పాజిటివ్లీ టు బి అలైవ్. కానీ కొంత దూరం నుంచి కనుక చూసుకుంటే ఆ మేఘాలు అవి అన్నీ కమ్ముకొని ఎలా కనిపిస్తుందట, ఒక చక్కని ఒక ఫేస్ లాగా ఒక కనిపిస్తూ ఉంటుంది. ఇట్ వాజ్ ద బిలీఫ్ ఆఫ్ మెనీ పీపుల్ దట్ ద వ్యాలీ ఓడ్ మచ్ ఆఫ్ ఇట్స్ ఫెర్టిలిటీ టు ది బినింగ్ ఫేస్ దట్ వాజ్ కంటిన్యూస్లీ బీమింగ్ ఓవర్ ఇట్. సో ఇక్కడ
ఏమనుకుంటారంటే చాలామంది అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ వ్యాలీలో ఆ పీపుల్ ఏమనుకుంటారంటే సో రుణపడిపోయి ఉన్నది. ఓవుడు అంటే ఇక్కడ రుణపడడం అనమాట. సో చాలా రుణపడి ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళపైన అది జాలి చూపిస్తూ ఉంటుంది ఆ యొక్క ఫేస్ అనేది అని అంటే అంటారు కదా. సో ఇవి పర్వతం వల్లే ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాగున్నారు, దాని యొక్క నీడ మా పైన ఉన్నది, దాని యొక్క కరుణ మా పైన ఉన్నది అంటారు కదా. అలా ఇక్కడ కూడా ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ యొక్క కరుణ, దయ అన్నీ కూడా ఈ యొక్క వ్యాలీ పైన ఉన్నాయి. సో వ్యాలీలో ఉన్న ప్రజలు దానికి రుణపడిపోయి ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. A mother and her little boy, as we said earlier, sat at the door of their cottage, gazing at the great stone face and talking about it. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక తల్లి బిడ్డ గేట్ అంటే డోర్ దగ్గర కూర్చొని గ్రేట్ స్టోన్ ఫేస్ని చూస్తున్నారని. సో అదే ఇక్కడ ఇచ్చారు, అలా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆ యొక్క స్టోన్ వైపు అని. ద చైల్డ్స్ నేమ్ వాజ్ ఎర్నెస్ట్. ఆ పిల్లవాడి పేరు ఏంటి అంటే ఎర్నెస్ట్ అనమాట. మదర్ సెడ్ హీ. సో వాళ్ళ అమ్మని పిలుస్తున్నాడు అనమాట మదర్ అని. వైల్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ స్మైల్డ్ ఆన్ హిమ్, ఐ విష్ దట్ ఇట్ కుడ్ స్పీక్, ఫర్ ఇట్ లుక్స్ సో వెరీ కైండ్లీ దట్ ఇట్స్ వాయిస్ మస్ట్ ఇండీడ్ బీ ప్లెజెంట్. సో వాళ్ళ మదర్కి చెబుతున్నాడు ఏమనంటే, అమ్మ ఆ యొక్క ఫేస్ నన్ను చూసి నవ్వుతున్నట్టుగా ఉంది, అలాగే నాతో మాట్లాడుతుంది కూడా. సో అది చూడడానికి చాలా కైండ్గా ఉంది కాబట్టి దాని వాయిస్ కూడా చాలా కైండ్గా ఉంటుంది, అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. ఇఫ్ ఐ ఎవర్ సీన్ ఏ మ్యాన్ విత్ సచ్ ఎ ఫేస్ ఐ షుడ్ లవ్ హిమ్ వెరీ మచ్. సో ఒకవేళ నేను అలాంటి పోలికలతో ఎవరైనా మనిషిని కనుక చూస్తే నేను ఖచ్చితంగా అతన్ని చాలా ఇష్టపడతాను అని ఆ పిల్లవాడు చెప్తున్నాడు అనమాట, ఎర్నెస్ట్. ఇఫ్ అన్ ఓల్డ్ ప్రొఫెసీ షుడ్ కమ్ టు పాస్ ఆన్సర్డ్ హిజ్ మదర్. సో వాళ్ళ అమ్మ ఏం చెబుతుందంటే, సో చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక విషయం కనుక నిజం అవుతుందేమో, సో అది నిజం అవ్వచ్చు అని చెబుతుందన్నమాట. వీ మే సీన్ ఏ మ్యాన్ సమ్ టైమ్ విత్ ఎగ్జాక్ట్లీ సచ్ ఎ ఫేస్ యాజ్ దట్. సో ఏంటా ప్రొఫెసీ అంటే ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుంది అని చెప్పడం అనమాట, ఫ్యూచర్ ప్రెడిక్షన్. సో ఏంటా ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే, సో ఫ్యూచర్లో ఇక్కడికి ఈ వ్యాలీకి ఖచ్చితంగా అలాంటి రూపురేఖలు ఉన్న ఒక వ్యక్తే ఇక్కడికి వస్తాడు, ఖచ్చితంగా ఒక మనిషి ఆ రూపురేఖలతో వస్తాడు అనేది ఒక ఫ్యూచర్ ప్రెడిక్షన్ అని వాళ్ళ మదర్ చెప్తారనమాట. వాట్ ప్రొఫెసీ డూ యూ మీన్ డియర్ మదర్, ఈగర్లీ ఎంక్వైర్డ్ ఎర్నెస్ట్, ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇట్. సో ఏంటి ఆ ప్రొఫెసీ, నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పి తీరాల్సిందే అని పిల్లవాడు అడుగుతున్నాడు. సో హిజ్ మదర్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ దట్ హర్ ఓన్ మదర్ హ్యాడ్ టోల్డ్ హెర్. సో వాళ్ళ అమ్మ చెప్పిన స్టోరీని ఇప్పుడు ఈ పిల్లవాడికి చెప్పబోతుంది అనమాట. వెన్ షీ హెర్ సెల్ఫ్ వాజ్ యంగర్ దెన్ లిటిల్ ఎర్నెస్ట్. సో ఈ పిల్లవాడి కంటే చిన్నగా ఉన్నప్పుడు ఈమెకి వాళ్ళ మదర్ చెప్పారనమాట. సో ఆ స్టోరీని ఇప్పుడు ఈ ఎర్నెస్ట్కి ఈవిడ చెప్పబోతున్నారు. దట్ అట్ సమ్ ఫ్యూచర్ డే ఏ చైల్డ్ షుడ్ బి బోర్న్ నియర్ హియర్. సో ఇక్కడ ఒక పిల్లవాడు అంటే ఒక చైల్డ్ ఇక్కడ పుట్టి, హూ వాజ్ డెస్టినెడ్ టు బికేమ్ ద గ్రేటెస్ట్ అండ్ నోబెలెస్ట్ పర్సన్ ఆఫ్ హిస్ టైమ్ అండ్ హూజ్ ఫేస్ ఇన్ మ్యాన్హుడ్ షుడ్ బేర్ అన్ ఎగ్జాక్ట్ రిజెంబలెన్స్ టు ది గ్రేట్ స్టోన్ ఫేస్. సో ఇక్కడ ఒక పిల్లవాడు అనేవారు పుడతారు. సో తను వర్క్ రీత్యా అంటే ఏదైనా వృత్తిరీత్యా బయటకు వెళ్ళిపోయి పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అతను చూడడానికి అచ్చం ఈ యొక్క ఫేస్ స్టోన్ ఫేస్ ఎలా అయితే ఉన్నదో అలాంటి పోలికలనే కలిగి ఉంటాడు, ఖచ్చితంగా ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తాడు ఆ పిల్లవాడు అని చెప్పడం జరిగింది. మెనీ స్టిల్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దిస్ ఓల్డ్ ప్రొఫెసీ బట్ అదర్స్ టుక్ ఇట్ టు బి నథింగ్ బట్ ఐడియల్ టాక్. సో చాలామంది ఏంటంటే దీన్ని నమ్ముతూ ఉన్నారు, ఈ యొక్క ఫ్యూచర్ ప్రెడిక్షన్ నమ్ముతున్నారు. కొంతమంది ఏంటంటే అదొక రూమర్ అని కొట్టి పారేస్తూ ఉన్నారు. At all events, the great man of the prophecy had not appeared. సో ఇక్కడ అంటే ఇన్ని జరిగినా కూడా ఇప్పటికీ ఇంకా అతను కనిపించలేదు. ఓ మదర్ క్రైడ్ ఎర్నెస్ట్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అబౌవ్ హిస్ హ్యాడ్, ఐ డూ హోప్ దట్ ఐ షెల్ లివ్ టు సీ హిమ్. సో ఓ మదర్, అవునా మదర్, నేను ఖచ్చితంగా క్రైడ్ అంటే ఇక్కడ అరవడం, షౌటెడ్ అన్నట్టు. సో అరుస్తున్నాడు అనమాట, తన చేతులు పైకెత్తి క్లాప్స్ కొడుతూ, అవునా ఖచ్చితంగా నేను బతికే ఉంటాను అయితే అతన్ని చూడడానికి అని ఎర్నెస్ట్ అంటున్నాడు. హిజ్ మదర్ వాజ్ అన్ అఫెక్షనేట్ అండ్ థాట్ఫుల్ ఉమెన్. ఇట్ వాజ్ ప్రాపర్, షీ థాట్ నాట్ టు డిస్కరేజ్ ద ఫ్యాన్సిఫుల్ హోప్స్ ఆఫ్ హర్ లిటిల్ బాయ్. సో షీ సెడ్ టు హిమ్ పర్హాప్స్ యు మే అని అన్నది. ఏమనంటే వాళ్ళ మదర్ ఒక అఫెక్షనేట్ అంటే చాలా ప్రేమ, అలాగే ఎంతో తెలివైందనమాట.
సో ఆమె ఏమనుకున్నదంటే, ఎందుకు ఇప్పుడు ఈ పిల్లవాడికి అదేమి జరగదు, లేకపోతే ఎప్పుడో జరుగుతుందిలే అని చెప్పి ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి, సో డిస్కరేజ్ ద ఫ్యాన్సిఫుల్ హోప్స్ ఆఫ్ హర్ లిటిల్ బాయ్. సో ఆ పిల్లవాడికి అంటున్న కలల్ని నాశనం చేయడం ఎందుకు, అతన్ని డిస్కరేజ్ చేయడం ఎందుకు అని చెప్పి ఆమె ఇలా అంటుందన్నమాట. ఏమో బహుశా నువ్వు ఉన్నప్పుడే రావచ్చేమో అని ఆ పిల్లవాడికి చెబుతుంది. అండ్ ఎర్నెస్ట్ నెవర్ ఫర్గెట్ ద స్టోరీ దట్ హిజ్ మదర్ టోల్డ్ హిమ్. సో ఎప్పుడు కూడా ఎర్నెస్ట్ ఆ యొక్క స్టోరీని మర్చిపోలేదన్నమాట. సో ఎంతకాలమైనా సరే దాన్ని అలా గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాడు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హిజ్ మైండ్ వెన్ ఎవర్ హీ లుక్డ్ అపాన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. సో ఆ స్టోన్ వైపు చూసినప్పుడల్లా ఆ స్టోరీ అతనికి గుర్తొస్తూ ఉండేది. ఈ స్పెంట్ హిజ్ చైల్డ్హుడ్ ఇన్ ద లాగ్ కాటేజ్ వేర్ హీ వాజ్ బోర్న్, వాజ్ డ్యూటిఫుల్ టు హిజ్ మదర్ అండ్ హెల్ప్ఫుల్ టు హెర్ ఇన్ మెనీ థింగ్స్, అసిస్టింగ్ హెర్ మచ్ విత్ హిజ్ లిటిల్ హ్యాండ్స్ అండ్ మోర్ విత్ హిజ్ లవింగ్ హార్ట్. సో ఆ చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే అక్కడ వాళ్ళకి కాటేజ్ ఉందో అక్కడే చిన్నప్పటి నుంచి ఈ ఎర్నెస్ట్ పెరగడం జరిగింది. అలాగే వాళ్ళ మదర్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో అతను చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఏ పని చెప్పినా చిన్న చిన్న చేతులతో వాళ్ళ మదర్కి చేస్తూ ఉండేవాడు అనమాట హెల్ప్. In this manner, from a happy and often pensive child, he grew up to be a mild and quiet youth. సో అలా మంచి పెన్సివ్ అంటే ఇక్కడ థాట్ఫుల్ అని అర్థం. సో అలా మంచి గుణాలు కలిగిన వ్యక్తిగా అతను పెద్ద అయ్యాడనమాట. ఎర్నెస్ట్ హ్యాడ్ నో టీచర్. సో ఎర్నెస్ట్కి ఎవరు కూడా టీచర్ లేరు. సో ఎవరు తనకి చదువు చెప్పట్లే. బట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ బికేమ్ వన్ టు హిమ్. కానీ అక్కడ గ్రేట్ స్టోన్ ఉంది కదా, అదే ఇతనికి ఒక పెద్ద టీచర్ అనమాట. బట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ బికేమ్ వన్ టు హిమ్ వెన్ ద వర్క్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్ హీ వుడ్ గేజ్ ఎట్ ఇట్ ఫర్ అవర్స్. సో ఎప్పుడైతే ఇతనికి ఉన్న పని పూర్తి చేసేసుకొని ఆ రాయి వైపే అలాగా చూస్తూ ఉండేవాడు అనమాట కొన్ని గంటల పాటు. అంటిల్ హీ బిగేన్ టు ఇమాజిన్ దట్ దోస్ వాస్ట్ ఫ్యూచర్స్ రికగ్నైజ్డ్ హిమ్ అండ్ గేవ్ హిమ్ ఏ స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఎలా అంటే అలాగా కొన్ని గంటల పాటు అలా రాయినే చూస్తూ ఉండేవాడు అనమాట, ఆ యొక్క ఫీచర్స్ అన్నీ రికగ్నైజ్ చేస్తూ. అలాగే అండ్ గేవ్ హిమ్ ఏ స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఆ యొక్క రాయిని చూస్తే దీనికి ఎలా ఉండేదట, సో ఒక కైండ్నెస్ అనేది కలిగేదట, అలాగే ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చినట్టుగా అనిపిస్తూ ఉండేదట. అది ఆ యొక్క స్టోను దీనికి ఈ ఎర్నెస్ట్కి కైండ్నెస్ని అలాగే ఎంకరేజ్మెంట్ని ఇస్తున్నట్టుగా ఉంటూ ఉండేదట. అబౌట్ దిస్ టైమ్ దేర్ వెంట్ ఏ రూమర్ త్రూ అవుట్ ద వ్యాలీ దట్ ద గ్రేట్ మ్యాన్ హూ వాజ్ టు బేర్ ఏ రిజంబ్లెన్స్ టు ద గ్రేట్ స్టోన్ ఫేస్ హ్యాడ్ అపియర్డ్ అట్ లాస్ట్. సో ఈలోపే అక్కడ ఒక పెద్ద రూమర్ అనేది స్ప్రెడ్ అయింది. ఏమనంటే ఈ యొక్క ఫేస్ అంటే ఈ యొక్క రూపురేఖలతో ఉన్న మనిషి చివరికి వచ్చాడు అని. ఇట్ సీమ్స్ దాట్ మెనీ ఇయర్స్ బిఫోర్ ఏ యంగ్ మ్యాన్ హ్యాడ్ లెఫ్ట్ ద వ్యాలీ అండ్ సెటిల్డ్ ఏ డిస్టెంట్ సీపోర్ట్. సో చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఒక యంగ్ మ్యాన్ వెళ్ళిపోయి దూరంగా ఒక సీపోర్ట్లో సెటిల్ అయ్యాడు. అతని పేరు ఏంటంటే గ్యాదర్ గోల్డ్ అనమాట. విచ్ వాజ్ హిజ్ నేమ్. హ్యాడ్ సెటప్ యాజ్ ఏ షాప్ కీపర్ అండ్ బీయింగ్ షార్ప్ ఇన్ బిజినెస్ మ్యాటర్స్. సో అతని పేరు గ్యాదర్ గోల్డ్ అనమాట. అతను బిజినెస్లో చాలా షార్ప్గా అన్ని మెలకువలు తెలిసినవాడు. అలాగే ఒక షాప్ కీపర్ కూడా. హ్యాడ్ బికేమ్ సో వెరీ రిచ్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ హిమ్ ఏ 100 years ఓన్లీ టు కౌంట్ హిజ్ వెల్త్. సో చాలా డబ్బు అనేది సంపాదించాడు అనమాట. ఇన్ టైమ్ హీ థాట్ ఆఫ్ హిజ్ నేటివ్ వ్యాలీ అండ్ డిసైడెడ్ టు గో బ్యాక్ దేర్ అండ్ ఎండ్ హిజ్ డేస్ వేర్ హీ హ్యాడ్ బీన్ బార్న్. సో ఇంకేమనుకున్నాడంటే ఇంత డబ్బు అది సంపాదించాం కదా, ఇంకా నేను పుట్టిన ప్లేస్కి వెళ్ళిపోతాను, నా చివరి రోజులు అనేవి అక్కడ గడుపుతాను అని చెప్పి ఇంకా ఆ వ్యాలీకి వెళ్ళిపోదామని గ్యాదర్ గోల్డ్ ఫిక్స్ అవుతాడనమాట. ఎర్నెస్ట్ హ్యాడ్ బీన్ డీప్లీ స్టిర్డ్ బై ద ఐడియా దట్ ద గ్రేట్ మ్యాన్, ద నోబుల్ మ్యాన్ అండ్ ద మ్యాన్ ఆఫ్ ప్రొఫెసీ ఆఫ్టర్ సో మెనీ ఏజెస్ ఆఫ్ డిలే వాజ్ ఎట్ లెంత్ టు బి సీన్ ఇన్ హిజ్ నేటివ్ వ్యాలీ. సో ఎవరైతే ఎర్నెస్ట్ వెళ్ళాడనమాట, సో ఆ నోబెల్ మ్యాన్ని, ఆ మ్యాన్ ఆఫ్ ప్రొఫెసీని, సో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ మ్యాన్ని చూడడానికి వెళ్తాడనమాట. వైల్ ద బాయ్ వాజ్ స్టిల్ గేజింగ్ అప్ ద వ్యాలీ వన్ డే అండ్ ఇమాజినింగ్ దట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ రిటర్న్డ్ హిస్ గేజ్ ద నాయిస్ ఆఫ్ వీల్స్ వాజ్ హియర్. సో ఎప్పటిలాగానే ఆ బాయ్ ఆ యొక్క వ్యాలీని చూస్తూ ఉన్నాడు. ఈ లోపు ఒక నాయిస్ అనేది
అంటే చక్రాల నాయిస్ అనేది వచ్చిందనమాట. అండ్ ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ క్రైడ్ హియర్ కమ్స్ ద గ్రేట్ మిస్టర్ గ్యాదర్ గోల్డ్ అని. సో గట్టిగా అరుస్తున్నారనమాట. ఇదిగో వచ్చేసాడు గ్యాదర్ గోల్డ్, వచ్చేసాడు అని గట్టిగా అరుస్తున్నారు. ఏ క్యారేజ్ డ్రాన్ బై 4 horses డాష్డ్ రౌండ్ ద టర్న్ ఆఫ్ ద రోడ్. సో ఒక క్యారేజ్ లాంటిది, అంటే ఈ యొక్క హార్సెస్తో నడపబడే ఒక బండి లాంటిది వచ్చి ఆ రౌండ్ రోడ్డుకి ఏదైతే టర్నింగ్ ఉందో అక్కడ ఆగిందనమాట. విత్ ఇన్ ఇట్ థస్ట్ పార్ట్లీ అవుట్ ఆఫ్ ద విండో అపియర్డ్ ద ఫేస్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్ విత్ ఎల్లో స్కిన్. సో అతను అలా కిటికీ తీయగానే కిటికీలోంచి అతని యొక్క ఫేస్ అనేది కనిపించిందట. ఎలా ఉన్నది? ఎల్లో స్కిన్ లాగా కనిపిస్తుంది. ద వెరీ ఇమేజ్ ఆఫ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ షౌటెడ్ ద పీపుల్, షూర్ ఇనఫ్ ద ఓల్డ్ ప్రొఫెసీ ఈజ్ ట్రూ, హియర్ వీ హ్యావ్ ద గ్రేట్ మ్యాన్ అట్ లాస్ట్. సో అందరూ అరుస్తున్నారనమాట. ఇదిగో ఇతనే, ఖచ్చితంగా ఇతను ఫేస్ గ్రేట్ స్టోన్ ఫేస్ లాగే ఉన్నది, ఇతనే ఖచ్చితంగా ఇన్ని రోజులు చెప్పిన వ్యక్తి ఇతనే అని గట్టిగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నారు. అండ్ వాట్ గ్రేట్లీ పజిల్డ్ ఎర్నెస్ట్, దే సీమ్డ్ యాక్చువల్లీ టు బిలీవ్ దట్ హియర్ వాజ్ ద likeness which they spoke of. He turned away sadly from the wrinkled shrewdness of that unpleasant face and gazed up the valley where the stone face seemed to say, he will come, fear not Ernest, the man will come అని చెప్తున్నట్టుగా. అంటే ఇక్కడ సో అందరూ అరుస్తున్నారు కదా, ఈ ఎర్నెస్ట్ కూడా చూశాడనమాట అతని వైపు. చూస్తే అతను ఎందుకో ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ పోలికలు కలిగిన వ్యక్తిలాగా ఎర్నెస్ట్కి అనిపించలేదు. సో అతని ఫేస్లో ఆ యొక్క వ్రింకిల్డ్ ముడతలు పడిపోవడం కానీ, ఆ ష్రూడ్నెస్ కానీ, ఆ అన్ప్లెజెంట్ ఫేస్ కానీ, మన గ్రేట్ స్టోన్ ఫేస్ ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉంటుంది, కానీ ఇతని ఫేస్ అనేది అన్ప్లెజెంట్గా ఉంది. సో వెంటనే ఆ యొక్క స్టోన్ వైపు, మళ్ళీ గ్రేట్ స్టోన్ వైపు చూడడం స్టార్ట్ చేస్తాడనమాట. సో అలా చూస్తుంటే ఏం కంగారు పడొద్దు, ఖచ్చితంగా మ్యాన్ వస్తాడు అని ఆ స్టోన్ ఇతనికి చెప్పినట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఎర్నెస్ట్. The years went on and Ernest grew to be a young man. He attracted little notice from the inhabitants of the valley. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎర్నెస్ట్ కొంచెం పెరిగి పెద్ద అయ్యాడు అనమాట. సో ఇతను చేస్తున్న పనులకి వాటికి ఎర్నెస్ట్ అంటే ఒక మంచి పిల్లవాడు, అంటే ఒక మంచిగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. కొంతమంది చూడండి, ఊర్లో మిగతా వారికి వాళ్ళంటే ఎవరో తెలియదు. సో అంతే కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఈ పిల్లవాడు చాలా మంచిగా ఉండి ఊర్లో అందరికీ మెప్పు అనేది పొందుతున్నాడు. సో అలా అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎర్నెస్ట్ అంటే ఏంటో తెలిసింది. దే సా నథింగ్ రిమార్కబుల్ ఇన్ హిజ్ వే ఆఫ్ లైఫ్ ఎక్సెప్ట్ దట్ వెన్ ద లేబర్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్ షీ స్టిల్ లవ్డ్ టు గేజ్ అపాన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. సో అతనిలో వెతకడానికి ఏమీ లోటుపాట్లు అనేవి ఏమీ కూడా లేవు. కాకపోతే ఒక్కటే, ఎక్సెప్ట్ దట్ ఏంటి అంటే ఎప్పుడైతే పని పూర్తయిపోతుందో మళ్ళీ ఇతను వెళ్ళి ఆ యొక్క స్టోన్ వైపే చూసుకుంటూ అక్కడే చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాడట. అదొక్కటి తప్ప అతన్ని వేలెత్తి చూపడానికి ఇంకేమీ కూడా ఏ క్వాలిటీస్ కూడా లేవు. దేర్ ఐడియా వాజ్ దట్ దిస్ వాజ్ ఏ ఫోలీ బట్ పార్డనబుల్ బికాజ్ ఎర్నెస్ట్ వాజ్ ఇండస్ట్రియస్, కైండ్ అండ్ నైబర్లీ. సో ఇక్కడ ఫోలీ మీన్స్ మిస్టేక్ అని. సో దేర్ ఐడియా వాజ్ దట్ దిస్ వాజ్ ఏ మిస్టేక్ బట్ పార్డోనబుల్ బికాజ్ ఎర్నెస్ట్ వాజ్ ఇండస్ట్రియస్. ఇక్కడ ఇండస్ట్రియస్ అంటే అర్థం ఏంటి అంటే హార్డ్ వర్క్ అని, అలాగే కైండ్ అని, నైబర్లీ అంటే చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం అన్నమాట. దే డిడ్ నాట్ నో దట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ హ్యాడ్ బికేమ్ ఏ టీచర్ టు హిమ్. సో వాళ్ళందరికీ తెలియదు అనమాట, పిల్లల అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ గ్రేట్ స్టోన్ ఫేసే ఇతనికి ఒక టీచర్ అని. అండ్ దట్ ద సెంటిమెంట్ విచ్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్ వుడ్ ఎన్లార్జ్ ద యంగ్ మ్యాన్స్ హార్ట్ అండ్ ఫిల్ ఇట్ విత్ డీపర్ సింపతీస్ దెన్ అదర్ హార్ట్స్. సో ఆ యొక్క గ్రేట్ స్టోన్ ఫేసే ఇతని యొక్క హార్ట్ అనేది, అంటే ఇతని యొక్క హృదయం అనేది విశాలంగా ఉండేలాగా, అలాగే ఎన్నో సింపతీస్తో నిండిపోయేలాగా చేసిందనమాట. ఎవరో గ్రేట్ స్టోన్ ఫేస్. మిగతా వారి యొక్క హృదయాల కంటే ఇతను కొన్ని సింపతీస్ని, అంటే కొన్ని ఫీలింగ్స్ని, వాటిని అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉంటాడనమాట. మిగతా వాళ్ళకి ఆ క్వాలిటీస్ అనేవి లేవు. దే డిడ్ నాట్ నో దట్ ఫ్రమ్ దిస్ వుడ్ కమ్ ఏ బెటర్ విజ్డమ్ దాన్ కుడ్ బి లెర్న్ ఫ్రమ్ బుక్స్. సో కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి, ఇలాంటి యొక్క గుణాలు అనేవి ఎన్ని బుక్స్ చదివినా అవి రావు.
అంటే ఎలాంటి బుక్స్ నుంచి అయినా అవి రావు, కానీ అవి ఇక్కడ పిల్లవాడు ఆ యొక్క స్టోన్ నుంచి నేర్చుకున్నాడు. నెయిదర్ డిడ్ ఎర్నెస్ట్ నో దట్ ద థాట్స్ విచ్ కేమ్ టు హిమ్ సో న్యాచురల్లీ ఇన్ ది ఫీల్డ్స్ అండ్ అట్ ద ఫైర్ సైడ్ వేర్ ఆఫ్ ఏ హయ్యర్ టోన్ దెన్ దోస్ విచ్ ఆల్ మెన్ షేర్డ్ విత్ హిమ్. సో అతని యొక్క ఆలోచనలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఏ సింపుల్ సోల్ simple as when his mother first told him the old story, he beheld the marvelous face looking down the valley and still wondered why its human likeness was so long in coming. సో ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన స్టోరీని తను ఇప్పటికీ కూడా అలా గుర్తుపెట్టుకొని ఆ స్టోన్ వైపే అలా చూస్తూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట. బై దిస్ టైమ్ పూర్ మిస్టర్ గ్యాదర్గోల్డ్ వాజ్ డెడ్ అండ్ బరీడ్. సో అప్పుడే ఆ సమయంలోనే ఇంకా గ్యాదర్గోల్డ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతను చనిపోతాడు. అలాగే అక్కడే ఆ యొక్క నేటివ్ ప్లేస్లోనే అతన్ని పూర్తి చేస్తారు. హిజ్ వెల్త్ విచ్ వాజ్ ద బాడీ అండ్ స్పిరిట్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ హిజ్ హ్యాడ్ డిసపియర్డ్ బిఫోర్ హిజ్ డెత్. సో ఎప్పుడైతే అతనికి ఆ ఉన్న డబ్బు వల్ల లభించిన గౌరవం అది కూడా అంటే అతను ఏ విధంగా ఐడెంటిటీ పొందాడు, ఇక్కడ అతనుకున్న డబ్బు వల్ల ఐడెంటిటీ పొందాడు. సో పెద్ద డబ్బున్న అతను అని. ఎప్పుడైతే అతను చనిపోయాడో ఇంకా పేరంతా కూడా పోయిందనమాట. సిన్స్ ద మెల్టింగ్ అవే ఆఫ్ హిస్ గోల్డ్ ఇట్ హ్యాడ్ బీన్ జనరల్లీ అగ్రీడ్ దట్ దెర్ వాజ్ నో గ్రేట్ లైక్నెస్ ఆఫ్టర్ ఆల్ బిట్వీన్ ద రనీడ్ మెర్చెంట్ అండ్ ద మెజెస్టిక్ ఫేస్ అపాన్ ద మౌంటైన్. సో తర్వాత ఏమనుకున్నారు ప్రజలందరూ, సో అతను లేదు, అతనిలో ఆ యొక్క రిజంబ్లెన్స్ లేదు, వాళ్ళు అంటే చూడ్డానికి అలా లేడు, అతను ఈ స్టోన్ ఫేస్ కాదు అని ప్రజలు ఏంటంటే అలాగా ఇంకెప్పుడైతే అతని దగ్గర డబ్బు అది పోయి అతను చనిపోయారో అలాగా అతన్ని మర్చిపోవడం అనేది జరిగింది. ఇట్ సో హ్యాపెండ్ దట్ అనదర్ సన్ ఆఫ్ ద వ్యాలీ హ్యాడ్ బికేమ్ ఏ సోల్జర్ మెనీ ఇయర్స్ బిఫోర్. సో తర్వాత ఇంకొక రూమర్ అనేది వచ్చింది. ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా ఈ స్టోన్ ఫేస్ లాగే ఉన్న అతను ఒక సోల్జర్, అతను చిన్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సోల్జర్గా సెటిల్ అయ్యారు అనే న్యూస్ అనేది వచ్చింది. ఆఫ్టర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ ఫైటింగ్ హీ వాజ్ నౌ ఏ ఫేమస్ కమాండర్. సో ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఒక కమాండర్గా ఉన్నారు. హీ వాజ్ నోన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బై ద నేమ్ ఆఫ్ బ్లడ్ అండ్ థండర్. సో అతన్ని ఎలా పిలుస్తారట, బ్లడ్ అండ్ థండర్ అని పిలుస్తారట అక్కడ యుద్ధభూముల్లో. ఓల్డ్ అండ్ టైర్డ్ నౌ హీ హ్యాడ్ లేట్లీ ఎక్స్ప్రెస్డ్ ఏ డిజైర్ టు రిటర్న్ టు హిజ్ నేటివ్ వ్యాలీ. సో అతను ఇంకా బాగా ముసలివాడు అయిపోయి అలసిపోయాడు కాబట్టి ఇంకా తన ఊరికి తిరిగి వచ్చేసి అక్కడే ఉందామని అనుకుంటున్నాడు. ద ఇన్హాబిటెంట్స్ హిజ్ ఓల్డ్ నైబర్స్ అండ్ దేర్ గ్రోన్ అప్ చిల్డ్రన్ ప్రిపేర్ టు వెల్కమ్ ద రినోవ్డ్ కమాండర్. సో రినోవ్డ్ మీన్స్ ఫేమస్. సో ఆ యొక్క ఫేమస్ కమాండర్కి స్వాగతం చెప్పడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇట్ వాజ్ బీయింగ్ said that at last the likeness of the great stone face had actually appeared. సో అందరు అనుకున్నారు ఇంతకు ముందు మనం చెప్పుకున్నది కాదు, ఇతనే ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ యొక్క పోలికలు ఉన్న వ్యక్తి ఇతనే అని చెప్తూ వచ్చారు. గ్రేట్ దేర్ ఫోర్ వాజ్ ద ఎగ్జైట్మెంట్ త్రూ అవుట్ ద వ్యాలీ. సో మొత్తం అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు. అండ్ మెనీ పీపుల్ హూ హ్యాడ్ నెవర్ వన్స్ థాట్ ఆఫ్ గ్లాన్సింగ్ ఎట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ నౌ స్పెంట్ మచ్ టైమ్ ఇన్ గేజింగ్ ఎట్ ఇట్. సో ఇప్పటి వరకు ఎవరు దాన్ని పెద్దగా పరిశీలించలేని వాళ్ళు కూడా దాని దగ్గరికి వెళ్ళి అలా దాన్ని పరిశీలిస్తూ ఉన్నారనమాట. ఎందుకు, ఫర్ ద సేక్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ హౌ జనరల్ బ్లడ్ అండ్ థండర్ లుక్డ్. సో ఆ పోలికలు అనేవి ఇతనిలో ఉన్నాయా లేదా అని చూడడానికి ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ని తదేకంగా చూస్తూ ఉన్నారనమాట. ఆన్ ద డే ద జనరల్స్ అరైవల్ ఎర్నెస్ట్ అండ్ ఆల్ ద అదర్ పీపుల్ ఆఫ్ ద వ్యాలీ లెఫ్ట్ దేర్ వర్క్ అండ్ ప్రొసీడెడ్ టు ది స్పాట్ వేర్ ఎ గ్రేట్ బ్యాంక్వెట్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్. సో ఇతను వస్తున్నాడని ఒక బ్యాంక్వెట్ మీన్స్ ఇక్కడ భోజనాలు అన్నట్టు. సో ఒక పెద్ద విందు భోజనాలు అనేవి ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క పనులనేవి మానేసి ఆ భోజనాల దగ్గరికి వెళ్ళారనమాట. సోల్జర్స్ స్టూడ్ ఆన్ గార్డ్, ఫ్లాగ్స్ వేవ్డ్ అండ్ ద క్రౌడ్ రోర్డ్. సో అక్కడ సోల్జర్ కదా, అందుకని ఆ గార్డ్స్ అనేవారు ఉన్నారు, సోల్జర్స్, అతను కమాండర్ కదా. సో అక్కడ జెండాలు అవి ఎగరేస్తున్నారు, అలాగే మొత్తం జనమంతా గుమికూడిపోయారనమాట. ఎర్నెస్ట్ వాజ్ స్టాండింగ్ టూ ఫార్ బ్యాక్ టు సీ బ్లడ్ అండ్ థండర్స్ ఫేస్. సో కానీ మన ఎర్నెస్ట్ చాలా దూరంగా ఉండిపోయాడు, అతని ఫేస్ అనేది సరిగ్గా కనిపించట్లే. హవెవర్ హీ కుడ్ హియర్ సెవరల్ వాయిసెస్, కొన్ని వాయిసెస్ వింటున్నాడు అనమాట. ఏమని, ఇట్స్ ద సేమ్ ఫేస్ ఎగ్జాక్ట్లీ క్రైడ్ వన్ మ్యాన్ డాన్సింగ్ ఫర్ జాయ్. అవును ఇతనే, ఖచ్చితంగా ఇతనే, ఆ ఫేస్ అనేది సేమ్ ఇతనిలాగే
ఉన్నది. ఇక్కడ మనకు చూసారా పిక్చర్లో ఇతను మనకి ఎర్నెస్ట్ అనమాట. సో అయితే సేమ్ అలానే ఉన్నది, సేమ్ అలానే ఉన్నది అని చాలామంది అరుస్తున్నారు. వండర్ఫుల్లీ లైక్ ఇట్, దట్స్ ఏ ఫ్యాక్ట్ రిప్లైడ్ అనదర్. అవును నిజమే, ఖచ్చితంగా అలానే ఉన్నాడు. అండ్ వై నాట్ క్రైడ్ ఏ థర్డ్. అవును ఖచ్చితంగా అలానే ఉన్నాడని, సేమ్ అలానే ఉన్నారని అలా ప్రజలు అరుస్తూ ఉన్నారు. హీఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ ఆర్ ఎనీ అదర్ ఏజ్ బియాండ్ ఏ డౌట్. సో ఇతనే ఖచ్చితంగా, డౌట్ లేకుంటే ఇతనే ఆ యొక్క స్టోన్ ఫేస్ పోలికలు కలిగిన వ్యక్తి అని అన్నాడు. ఎర్నెస్ట్ అట్ లాస్ట్ కుడ్ సీ ద జనరల్స్ ఫేస్ అండ్ ఇన్ ది సేమ్ గ్లాన్స్ టు ద సైడ్ హీ కుడ్ ఆల్సో సీ ద గ్రేట్ స్టోన్ ఫేస్. If there was such a likeness as the crowd proclaimed, Ernest could not recognize it. సో ఎర్నెస్ట్ చివరికి అతని ఫేస్ చూశాడనమాట. సో ఇలా ప్రజలందరూ అరిచినట్టుగా అతనికి ఏమీ కూడా అనిపించలేదు. అంటే సేమ్ ఆ రెండు కూడా ఫేస్, అంటే స్టోన్ ఫేస్, ఈ యొక్క మన కమాండర్ ఫేసు ఒకేలాంటి పోలికలు కలిగి ఉన్నాయని ఎర్నెస్ట్కి ఏమీ అనిపించలేదన్నమాట. సో క్రౌడ్ సెడ్, ప్రొక్లైమ్డ్ అంటే సెడ్ అని. సో అక్కడ ఉన్న జనాలు చెప్పినట్టుగా ఇతనికి ఏమీ అనిపించలేదు. అప్పుడు వెంటనే మళ్ళీ ఆ యొక్క గ్రేట్ స్టోన్ ఫేస్ వైపు చూస్తాడు. ఫియర్ నాట్ ఎర్నెస్ట్ సెడ్ హిస్ హార్ట్ యాజ్ ఇఫ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ విస్పరింగ్ టు హిమ్, ఫియర్ నాట్ ఎర్నెస్ట్ హీ విల్ కమ్. సో ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ఇతనికి చెబుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఏమని? సో ఫియర్ నాట్, ఏం భయపడుకో, అతను ఖచ్చితంగా వస్తాడు, హీ విల్ కమ్ అని చెబుతుంది. సో ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి, ఇది మనకి పార్ట్ 1, అలాగే పార్ట్ 2 అనేది కూడా ఉంది. అది మనం నెక్స్ట్ లెసన్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.